when the Spirit of truth comes, సత్య స్వరూపి అయిన ఆత్మ He వచ్చియున్నప్పుడు will guide you into all the truth. ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. John 16:13. యోహాను సువార్త 16:13. The Spirit of truth. సత్య స్వరూపి అయ్యున్న ఆత్మ. Pilate asked Jesus when he stood before him, పిలాతు ఎదుట యేసు నిలిచి ఉన్నప్పుడు పిలాతు ఇలాగున అడిగాడు, what is the truth? సత్యము అనగా ఏమి? Jesus said, I have come to testify about the truth. యేసయ్య చెప్పి ఉన్నారు, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకే నేను వచ్చి ఉన్నాను అని. And Pilate asked, what is the truth? పిలాతు అడిగాడు, సత్యము అనగా ఏమిటి? Truth is not a what, సత్యము అనగా ఏమిటో కాదు, it is a he. సత్యము అనగా అతడు. The truth is Jesus. యేసు ఆ యొక్క సత్యం. Today people search for the truth all across the nation. ఈ రోజున ప్రజలు దేశవ్యాప్తంగా సత్యము కొరకై వెతుకుతూ ఉన్నారు. Go to the mountains, go to the valleys, go to the waters. పర్వతాలలోనికి, లోయలలోనికి, జలములలోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, Searching for truth. సత్యం కోసం వెతుకుతూ ఉన్నారు. But Jesus said, కానీ యేసు సెలవిస్తున్నారు, I am the truth. నేనే సత్యమును, I am the life. నేనే జీవమును, I am the way. నేనే మార్గమయ్యున్నాను, I am the truth. నేనే సత్యమయ్యున్నాను, I am the truth. నేనే సత్యమును. Nothing but truth. సత్యము కాక మరి ఏదియూ కాదు. When you have the truth, మీరు సత్యమును కలిగి ఉన్నప్పుడు you will be set free. మీరు స్వతంత్రులుగా ఉంటారు. You'll be set free from sin. పాపము నుంచి మీరు స్వతంత్రులుగా ఉంటారు. You'll be set free from curses. శాపముల నుంచి స్వతంత్రులుగా ఉంటారు. You'll be set free from yourself. మీరు మీ నుండి కూడా స్వతంత్రులుగా ఉంటారు. You will be transformed into the image of Jesus. యేసు స్వరూపంలోనికి రూపాంతరపరచబడతారు. Today cry out to ఈ Jesus రోజున యేసునకు మొర్రపెట్టండి. and say, Lord, you are the truth. చెప్పండి, ప్రభువా మీరే I సత్యమయ్యున్నారు. am living in a world of lies. అబద్ధములతో నిండి ఉన్న లోకములో నేను జీవిస్తున్నాను. All man-made ways to find truth. సత్యమును కనుగొనడం కోసమై మానవుడు సంసిద్ధం చేసిన మార్గాలలో. But you are the truth, Lord Jesus. కానీ ప్రభువైన యేసయ్య మీరే సత్యమయ్యున్నారు. I need you. మీరు నాకు కావాలి. I need you. మీరు నాకు కావాలి. The Spirit of Jesus, who is the truth, సత్యమయ్యున్న యేసు యొక్క ఆత్మ will come into you when you pray that prayer. మీరట్టి ప్రార్థన చేసినప్పుడు మీలోనికి వచ్చును. Your spirit and the Spirit of Jesus will lock together. మీ యొక్క ఆత్మ యేసు ఆత్మ బలముగా బంధించబడతాయి. And you will be filled with truth. మీరు సత్యము చేత నింపబడిన వారవుతారు. Truth is Jesus. సత్యము అనగా యేసు. And Jesus is holiness embodied. యేసు దేహమందు పొందుపరచబడి ఉన్న పరిశుద్ధత అయ్యున్నారు. Jesus is love embodied. యేసు దేహమునందు పొందుపరచబడి ఉన్న ప్రేమయ్యున్నారు. You have the love of God in you, which gives you hope to live in this world. ఈ లోకములో జీవితం కోసమై నిరీక్షణ కలిగించే దేవుని ప్రేమను మీలో కలిగి ఉంటారు. Whatever troubles may come, the love of God will rise up and say, I love you, my child. I will make you live by my power. ఎటువంటి కష్టములు వచ్చినను నా ప్రియ బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ శక్తి చేత నిన్ను జీవింపచేస్తుందని చెప్తారు. Whatever sin and lust may come, ఎటువంటి పాపము లేక భోగేచ్ఛలు the వచ్చినప్పటికీ Spirit of truth will rise up within you to make you live in a sanctified manner as God's child. సత్య స్వరూపి అయిన ఆత్మ ప్రశస్తమైన పవిత్రపరచబడ్డ స్థితిలో ఉండులాగున మిమ్మును లేవనెత్తి The ఉంచును. truth will set you free from your sin and your sorrow. ఈ యొక్క సత్యము మీ యొక్క పాపము నుండి, మీ యొక్క దుఃఖము, విచారము, ఆవేదన నుంచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. Jesus is the truth. యేసే ఆ యొక్క సత్యం. Surrender your life to Him now. మీ జీవితాన్ని ఇప్పుడే ఆయనకు స్వాధీనం చేయండి. I want to pray for you right now. ఇప్పుడే మీ నిమిత్తం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. Yes, Jesus said, అవును, యేసు సెలవిచ్చారు, I'm knocking at the door of your heart. నేను నీ హృదయం అనే ద్వారమునొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను. If you open your heart, నీవు గనక హృదయమును తెరచినట్లయితే I will come in. నేను లోనికి వచ్చేదను. And ఇంకను I will sup with you, giving you my truth. నా సత్యమును మీకిచ్చుచు నేను మీతో కలిసి రాత్రి భోజనము చేతును. You will be free. మీరు విడుదల పొందిన వారవుతారు. You'll be free from sorrow and sin. మీరు పాపము నుండి, విచారము నుంచి విడుదలను పొందిన వారవుతారు. Whom the Son sets free shall be free indeed. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయునో వారు నిజముగా స్వతంత్రులైన వారే. Powers of this world may try to bind ఈ you. లోకపరమైన శక్తులు మిమ్మును బంధించుటకు ప్రయత్నము చేయవచ్చును గాని The
powers of the devil may try to bind you. అపవాది శక్తులు మిమ్మును బంధించుటకు ప్రయత్నము చేయవచ్చును గాని, The failures and fear of this world may try to bind ఈ you. లోకపరమైన వైఫల్యములు భయములు మిమ్మును బంధించుటకు ప్రయత్నించవచ్చును గాని, The sorrow and unfaithfulness of this world may try to bind ఈ you. లోకపరమైన చింత విచారము అవిశ్వాస్యత మిమ్మును బంధించుటకు ప్రయత్నించవచ్చును గాని, But the love of Jesus shall set you free. యేసు ప్రేమ మీకు విడుదలను అనుగ్రహించును. He is truthful. ఆయన సత్యవంతుడైన వాడు. He'll be with you always ఆయన ఎల్ల వేళలా మీతో కూడా ఉంటారు, to set you free. మీకు విడుదలను ఇవ్వడం కోసమే. Enjoy every blessing in Him. ప్రతి ఆశీర్వాదమును ఆయనలో ఆనందించండి. Sorrow and sighing shall flee away. విచారమును అంగలార్పును పూర్తిగా కూడా ఎగిరిపోతాయి. More than a conqueror. అత్యధికమైన విజయమును పొందిన వారవుతారు. May God give you the grace. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. Lord Jesus, ప్రభు అయిన యేసయ్య, enter into the heart of everyone who is crying out for you right now. ఇప్పుడే మీ నిమిత్తమే ప్రార్థన చేయుచున్న ప్రతి వారిలోనికి మీరు ప్రవేశించండి. Spirit of truth, సత్య స్వరూపైన ఆత్మ, fill them, వారిని మీరు నింపండి, fill them, వారిని మీరు నింపండి, fill them. వారిని మీరు నింపండి. Let every deception of the world be taken out of their eyes and their lives right now in Jesus' name. ప్రతి విధమైన మోసము వారి జీవితాల్లో నుంచి కన్నుల నుంచి యేసు నామములో తొలగించి వేయబడును గాక. Let them be free. వారు విడుదల పొందాలి. Set them free. వారికి విడుదల My అనుగ్రహించండి. friend, open your నా heart స్నేహితులారా, మీ హృదయాన్ని తెరవండి. and say, Jesus, come into my heart. చెప్పండి, యేసు నా హృదయంలోనికి రండి. Open your mouth and say it. నోరు తెరిచి అలాగున చెప్పండి. Desire for Jesus. యేసును కోరుకొనండి. Desire for the truth. సత్యమును కోరుకొనండి. Yes. And He's coming in right now. ఆయన ఇప్పుడే లోనికి వచ్చేస్తున్నారు, Enter. ప్రవేశిస్తున్నారు. Enter into them, Lord. వారిలోనికి ప్రవేశించండి ప్రభు. Thank you for doing it. అలాగున చేయించున్నందుకై వందనములు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ మీకు వందనములు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ మీకు వందనములు. And the cleansing power of the blood of Jesus cleanse them. యేసు రక్తం యొక్క శుద్ధీకరణ శక్తి వారిని శుద్ధీకరించును గాక. Let them be free of sin, వారు పాపం నుంచి విడుదల పొందిన వారవ్వాలి. free of curse, శాపము నుంచి విడుదల పొందిన వారవ్వాలి. free of the demonic spirits. దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందిన వారు కావాలి. Let them be full of Jesus. వారు యేసుతో సంపూర్తిగా నింపబడాలి. Thank you for doing it. ఇలాగున చేయుచున్నందుకై మీకు వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. My friend, నా యొక్క స్నేహితులారా, if you have received Jesus in your heart right now, ఇప్పుడే గనక మీరు మీ హృదయంలో యేసును స్వీకరించినట్లయితే call the number that's on the screen. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి. 24 hours it's open. 24 గంటలు మీకోసం తెరవబడి ఉంటుంది. And we will guide you to experience Jesus, the truth in your life. మీ జీవితంలో సత్యమైన యేసును మీరు అనుభూతి చెందులాగున మేము మీకు దిశానిర్దేశం చేసి We have నడిపిస్తాం. prayer towers across the nation where prayer intercessors are waiting to receive you and lead you into the truth. దేశవ్యాప్తంగా మేము ప్రార్థనా గోపురములను కలిగి ఉన్నాం. అక్కడ ప్రార్థనా యోధులు మిమ్మల్ని స్వీకరించి వారు మిమ్మల్ని అట్టి ప్రార్థనలోనికి నడిపిస్తారు. Go to our website, వెబ్సైట్ ను సందర్శించండి. jesuscalls.org, jesuscalls.org. and find the truth. సత్యమును కనుగొనండి. Live by the truth. సత్యముతో జీవించండి. Be free విడుదలను పొందండి. from sorrow and sighing. విచారము నుండి అంగలార్పు నుండి విడుదల పొందండి. Enjoy the love of Jesus. యేసు ప్రేమను అనుభూతి చెంది ఆనందించండి. Live by Jesus. యేసుతో జీవించండి. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగా. Hey friends, we're excited about the Eluru Prayer Festival that's coming. స్నేహితులారా, రాబోతూ ఉన్న ఏలూరు ప్రార్థనా పండుగల గురించి ఎంతగానో మేము ఉత్సాహభరితులమవుతున్నాం. It's going to happen on February 7, 8 and 9. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో అవి జరగబోతూ ఉన్నాయి. And God is leading us to go there to reach thousands of people. అక్కడికి వెళ్ళడానికి వేల మందిని చేరుకోవడానికి ప్రభు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. I know some of them might be suffering so much in their life, నాకు తెలుసు కొంతమంది వారి జీవితాలు ఎంతో బాధపడుతూ ఉండవచ్చును. not having an answer who will help them. వారికి ఎవరు సహాయం చేస్తారనే ప్రశ్నకు జవాబు లేక I know God is going to meet them there and show His great love through His miracles. నాకు తెలుసు దేవుడు అక్కడ వారిని కలుసుకుని గొప్ప అద్భుతాల ద్వారా తన ప్రేమను వారికి I చూపిస్తారు. know they will cling on to Him. నాకు తెలుసు వారు ఆయన అంటి పెట్టుకుని ఉంటారు. That's been happening in the Jesus Calls prayer festivals for many years. అనేక సంవత్సరాలుగా యేసు పిలుచున్నాడు ప్రార్థనా పండుగల్లో ఈలాగునే జరుగుతోంది. So I want you to be
one among those who will send these blessings to those people. కనుక ఇట్టి ఆశీర్వాదాలను ప్రజలకు అందించే వారిలో మీరు కూడా ఒకరిగా ఉండాలని కోరుతున్నాను. Partner with us in this mission. ఈ పరిచర్యలో మీరు కూడా మాతో భాగస్థులవ్వండి. Pray for this Eluru prayer festival. ఏలూరు ప్రార్థనా పండుగల కొరకే ప్రార్థించండి. Even along with your church. మీ యొక్క సంఘముతో పాటుగా, along with your family. మీ కుటుంబ సమేతముగా, along as a body. అలాగే ఒక్క శరీరం అన్నట్లుగా every day. ప్రతి రోజున remember those people. ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి. And God will remember you. దేవుడు మిమ్మును జ్ఞాపకం చేసుకుంటారు. If you'd like to support this prayer festival which has so much expenses. ఎంతో ఖర్చులతో కూడి ఉన్న ఈ ప్రార్థనా మహోత్సవాలకు మీరు సహకారం అందించాలని కోరుకున్నట్లయితే you can support through the Eluru prayer festival facet. ఏలూరు ప్రార్థనా పండుగల పథకం ద్వారా మీరు సహకారం అందించవచ్చు. either through your nearest prayer tower. మీ సమీపంలో ఉన్న ప్రార్థనా గోపురం ద్వారా గాని, or through online jesuscalls.org. లేక jesuscalls.org ఆన్లైన్ ద్వారా గాని, or through the app. లేకపోతే యాప్ ద్వారా గాని give your best to be a blessing in their lives. వారి జీవితాల్లో దీవెనకరముగా ఉండు నిమిత్తమై శ్రేష్టమైనది సమర్పించండి. God will honor you and your family. దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఘనపరచును. Let's do it together, my friend. నా స్నేహితులారా, మనమందరము కలిసి చేద్దాం. Remember Eluru. ఏలూరును జ్ఞాపకము చేసుకోనండి.